నమస్కారం కేడీ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా తాడ్వై మండల కేంద్రంలో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. సమస్యలు పరిష్కరించని ఎంఆర్ఓ మాకొద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తహసీల్దార్ కార్యాలయానికి ఎన్నిసార్లు వెళ్లినా సమస్యలు పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించని ఈ ఎంఆర్ఓ మాకు వద్దు అంటూ నినాదాలు చేస్తూ రైతులు రోడ్డెక్కిన సంఘటన కామారెడ్డి జిల్లా తాడ్వై మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం తాడ్వై మండల కేంద్రంలో రైతులకు సంబంధించిన 20 ఎకరాల ఇనాం భూముల పట్టాలు చేయాల్సి ఉంది. దానికి సంబంధించి మండల రెవెన్యూ అధికారికి పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని, దీంతో విసుగు చెందిన రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఎన్నిసార్లు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ఎటువంటి సమాధానం లేకపోవడంతో సహనం నశించి సోమవారం రెవెన్యూ అధికారికి వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించడం జరిగిందని తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంఆర్ఓ ధర్నా వద్దకు చేరుకున్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ ధర్నాకు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. తాడ్వై విలేజ్, తాడ్వైలో ఉన్న రజకుల ఈనం భూమి. అది మాకు గత 50 సంవత్సరాల నుంచి మేమే కబ్జాలో ఉన్నాం. రికార్డుకు మాదే ఉంది, మాన్యువల్కు మాదే ఉంది. కబ్జాలో ఉడికి ఇప్పుడు మేమే ఉన్నాం, మేమే పంటలు వేసుకుంటున్నాం అన్న. దీంట్లో ఉన్నదంతా చిన్న సన్నకారు రైతులు అన్న. వాళ్ళకి ఎకరాలు లేవు, 10 ఎకరాలు 20 ఎకరాలు ఏం లేదన్న. ఉన్నది 10 గుంటలు 5 గుంటలు, అంతా గరీబ్. కానీ ఈ ఉన్న భూమిని ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఈనం కాదు, దొర ఇచ్చిన ఈనం. దీనికి ఓఆర్సీ అడుగుతుంది మేడం. ఓఆర్సీ లేకుండానే ఎందుకు ఇది చెలగాటం అవసరమా? సర్వే నెంబరు 372, 373, 374, 33 సర్వే నెంబరు. దీంతో 40 ఎకరాల భూమి. ఆఫీస్కు పోతే పట్టించుకోండి. ఇప్పుడు ఉన్న ఇంకా 20 ఎకరాలు కూడా పోయిన ఆర్ఐసార్ ముఖపై వచ్చిన వేసి 1 year అవుతుందన్న. ఇప్పటికీ కూడా స్పందించడం లేదు. ఫైల్ ఇట్లా ముడుతుంది, పక్కకు పడేస్తుంది తప్ప దాన్ని మాత్రం ఏం చేస్తలేదు. మనం పోయినాం, అమ్మ మేడం ఈ ఫైల్ ఉంది, ఫైల్ ఎక్కడి వరకు వచ్చింది మేడం అంటే తీసి చూసింది. ఈ ఫైల్ కాదు, ఇది రిజెక్ట్ చేస్తున్నా అంటే మీకు ఏ అధికారాలు ఉన్నాయి? ఏ అధికారం ప్రకారం మీరు రిజెక్ట్ చేస్తారు? పట్టాలు ఇచ్చే అధికారం మీకుంది, దాన్ని రిజెక్ట్ చేసే అధికారం ఏ అధికారం చొప్పున చేస్తారు? మొత్తం అన్ని ఉన్నాయి మాకు, మాన్యువల్ ఉంది, కాస్ట్లో అన్ని ఉన్నాయి మాకు. దేని ప్రకారం చేస్తారు? వినతి పత్రం ఇస్తే సరే స్పందిస్తా అన్నది. ఏది భూభారతిలో వచ్చింది కదా అన్న, ఆల్రెడీ వీళ్లకు పట్టాలు ఇవ్వాలని ఆల్రెడీ వచ్చింది. పల్లె ప్రగతిలో ఆల్రెడీ అప్లికేషన్ ఇస్తానని పోయినాం. చెన్నారెడ్డి జూనియర్ అసిస్టెంట్ సార్ ఏమంటాడు, ఇప్పుడు మీరు అప్లికేషన్ ఇవ్వద్దు, మీ పర్సనల్ గా వచ్చి ఆఫీసులో ఇయ్యారని చెప్పి. సరే పర్సనల్ గా ఇద్దామని వెళ్తే ఏమైందన్న అంటే, మీరు అప్పుడు పల్లె ప్రగతులను ఇవ్వాలి, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు అంటాడు. అంటే అట్లా పెడతా ఇట్లా పెడతా అట్లా రైతులతో ఎందుకు అన్న చెలగాట మాడు? అమాయక ప్రజలతో ఎందుకు ఇట్లా? మీరు ఎవరికి సర్వెంట్? ప్రజలకు సర్వెంటా లేకుంటే మీరేనా? ఏంది అన్నం తీసుకొని రావడం, తినడం, పోవడం తప్ప వీళ్ళకి ఏ రూల్స్ లేవు. ఇకనైనా ఈ భూమిలో స్పందించి పట్టాలు ఇస్తే బాగుంటుందని కోరుతున్నాను. నా పేరు రాజు అన్న. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. పెండింగ్ లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలన్నారు. అన్ని శాఖల అధికారులు జవాబుదారీగా విధులు నిర్వహించాలని సూచించారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. భూముల సమస్యలు, 2 పడక గదుల ఇళ్ల మంజూరు, రైతు భరోసా, పింఛన్ల మంజూరు తదితర సమస్యలపై 124 ఫిర్యాదులు అందాయి. సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను కులంకుషంగా పరిశీలించి పెండింగ్ ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. పోతాంగల్ ఎంఆర్ఓ కార్ల మీదుట కొలిచెర్ల గ్రామస్తులు ఖాళీ ట్రాక్టర్లతో నిరసన చేపట్టారు.
మంజీరా నది సరిహద్దు నుండి తరలిస్తున్న ఇసుక రవాణా వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోతంగల్ వేబిల్తో కొడిచెర్ల మంజీరా నది సరిహద్దు నుండి తరలిస్తున్న ఇసుకను వెంటనే నిలిపివేయాలని కొడిచెర్ల గ్రామస్తులు తహసీల్దార్ గంగాధర్కు ఫిర్యాదు చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో అధికారులు పోతంగల్ కొడిచెర్ల హద్దులు చూపించారని, అయినప్పటికీ పోతంగల్ వేబిల్ అనుమతులు తీసుకొని కొడిచెర్ల శివారు నుండి ఇసుక తవ్వకాలు చేస్తున్నారన్నారు. పోతంగల్ ట్రాక్టర్లకు అనుమతులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కొడ్చర్ల శివారులోని ఇసుకను కొత్తంగల్ గ్రామస్తులు కొత్తంగల్లోని వేపి తీసుకొని అదే కొడ్చర్ల శివారులోని ఇసుకను నింపుతున్నారు. దానిని గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చినాం. అదేవిధంగా ఇంతకుముందు కూడా చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చినాం. దానిపైన ఒకసారి దృష్టి సారించాలని ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రం ఇచ్చాం. అదేవిధంగా ఈసారి కూడా వినతి పత్రం ఇస్తున్నాం. దానిని ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇలా మేము ఇస్తూ పోతున్నాం, వాళ్ళేమో దానిపైన చూస్తూ అంటున్నారు, కానీ దానికి ఒక ఖచ్చితమైన చర్య తీసుకోవడం లేదు. దానిపై మరొకసారి దృష్టి సారించాలని ఎంఆర్ఓ గారికి కోరుతున్నాం. ఏమంటే మా కొడ్చెర్ల శివారులోని బోర్లు నీరు పోయడం లేదు. దీని ద్వారా మేము చాలా నష్టపోతున్నాం. రైతుల యొక్క ఆవేదన ఇది. అదేవిధంగా దీన్ని ఎంఆర్ఓ గారు అరికట్టాలని కోరుతున్నాం. ఇప్పటికీ 2 times 3 times కంప్లీట్ ఇచ్చినాం. అది పట్టించుకోవట్లేదు. దానిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అంతే. ఉమ్మడి జిల్లాలో గిరిజనులు తీజ్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన గిరిజన మహిళలు గోధుమ నారు బుట్టలతో శోభాయాత్ర చేపట్టారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీజ్ బుట్టలను స్థానిక చెరువులలో నిమజ్జనం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గిరిజనులు తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సేవాల జగదాంబాదేవి ఆలయంలో నియమనిష్టలతో గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు గోధుమ నారు బుట్టలను తలపై పెట్టుకుని శోభయాత్ర నిర్వహించారు. డీజే పాటల మధ్య నృత్యాలు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మూలికల బుట్టలను నీటిలో నిమజ్జనం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రావణ మాసంలో తీజ్ వేడుకలు జరుపుకుంటామని, గిరిజనుల జీవితంలో ఈ పండుగకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రకృతిని ఆరాధించే పండుగ, పెళ్లి కాని యువతులను తమ జీవితం బాగుండాలని 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో గోధుమ నారుకు నీరు పోసి పెంచుతారని చెప్పారు. 9వ రోజు ఆట పాటలతో తీజ్ బుట్టలను ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేస్తారన్నారు. ఈ వేడుకల్లో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, తాండా పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇప్పుడు ప్రకటనలు. విద్యారంగ దిగ్గజం సమన్నత విజయాల ప్రపంచం నారాయణ స్కూల్స్ ఇప్పుడు మన కామారెడ్డి విద్యార్థుల్ని గ్లోబల్ లీడర్స్ గా మార్చేందుకు వచ్చేసింది నారాయణ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. పట్టాలు దాడుతున్న క్రమంలో ఓ వ్యక్తికి అటుగా వెళ్తున్న రైలు ఢీకొని స్వల్ప గాయమైంది. దీంతో ఆగ్రహం గురైన ఆ వ్యక్తి రైలుని ఆపివేసి పట్టాలపై వీరాంగం సృష్టించాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ రైల్వే గేట్ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైలు పట్టాలపై ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగా సృష్టించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, రైల్వే పోలీసుల కథనం ప్రకారం ఆదివారం రాత్రి సుమారు 8:30 ప్రాంతంలో అశోక్ నగర్ రైల్వే గేట్ వద్ద కరీంనగర్, కాచిగూడ డెమో ట్రైన్ వస్తున్న సమయంలో రైల్వే సిబ్బంది గేటును మూసివేశారు. అదే సమయంలో మద్యం మత్తులో 4 మేస్త్రీలు గేటు దాటారు. నలుగురిలో మాల్యాద్రి అనే వ్యక్తిని ట్రైన్ ఢీకొడుతూ వెళ్లడంతో అతని ముఖానికి గాయాలయ్యాయి. ట్రైన్ ఢీకొనడంతో ఆగ్రహించిన మాల్యాద్రి ట్రైన్ వెంబడి పరిగెడుతూ రైలు ఎదురుగా వెళ్లి పట్టాలపై కూర్చొని ఆందోళన వ్యక్తం చేశాడు. గమనించిన లోకో పైలట్ ట్రైన్ నిలిపివేశాడు. దీంతో సుమారు 20 నిమిషాల పాటు ట్రైన్ నిలిచిపోవడంతో ట్రైన్లో ఉన్న ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు, రైల్వే సిబ్బంది చేరుకుని రైలు పట్టాలపై నుంచి మాల్యాద్రిని తొలగించారు. అనంతరం గాయపడ్డ మాల్యాద్రిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని తాడో మండలం బ్రాహ్మణపల్లికి చెందిన పైడాకుల నారాయణగా గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎక్సెల్ వాహనాన్ని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన 52 సంవత్సరాల పైడాకుల నారాయణ కామారెడ్డి పట్టణంలోని ధర్మశాల సమీపంలో రెడీమేడ్ డోర్స్ తయారీ షాప్ లో పనిచేస్తున్నాడు.
ప్రతిరోజు మాదిరిగానే తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై ఇంటి నుంచి కామారెడ్డికి బయలుదేరాడు. 2 నిమిషాల్లో షాపుకు చేరుకునే సమయానికి రైల్వే స్టేషన్ సమీపంలో బెరక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో నారాయణ అక్కడికక్కడ మృతి చెందాడు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.